నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లాక్డౌన్ సమయంలో వేతన జీవుల వెతలు ఎంత చెప్పినా తక్కువే. సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో కరోనా అనుకోని ఉపద్రవం తీసుకొచ్చింది. భారీ కుదుపుతో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారటంతో పాటు సామాన్యులు ఆర్థిక నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల ఉద్యోగాలు ఊడిపోతాయని తెలుసు. సగటు ప్రజలు కష్టాల్లో పడతారని విన్నాం. కానీ ఒక మహమ్మారి వల్ల మొత్తం జీవితాలు తలకిందులైపోతాయని ఈ ఆధునిక సమాజంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. చిరు ఉద్యోగుల నుంచి 5 అంకెల జీతం అందుకునే ఐటీ ఉద్యోగి కూడా నేడు రోడ్డున పడే దుస్థితి దాపురించింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్-19 ఉద్యోగాలను ఊచకోత కోస్తుందనే భావించాలి. ఒక ఉద్యోగం ఊడింది అంటే అతనొక్కడే కాదు, అతనిపై ఆధారపడ్డ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఖాళీ కడుపుకు మంచినీళ్లు తాగైనా కొన్నాళ్లు సమాధానం చెప్పుకోవచ్చు. కానీ నెల కాగానే హుంకరించే ఇంటి అద్దెలు, నెలవారీ వాయిదాలు, అప్పులపై వడ్డీలు ఎలా? వీటిని చూసే బెంబేలెత్తిపోతున్నారు సామాన్య జనం. లాక్డౌన్ ప్రకటించిన మార్చి నెలకు సంబంధించిన వేతనాల్లో చాలా కంపెనీలు కోత పెట్టాయి. నువ్వా నేనా అనుకున్న సంస్థలు సైతం ఉద్యోగులకు చేదువార్తనే వినిపించాయి. పూర్తి లాక్డౌన్లో భాగమైన ఏప్రిల్ నెల వేతనాలు హొళక్కే. జీతమిచ్చేది లేదని చాలా కంపెనీలు ఖరాఖండిగా చెప్పేశాయి. కొన్ని కంపెనీలైతే ఉద్యోగుల్ని వెళ్లిపోమని గేట్ పాస్లిచ్చేసి తాళాలు వేసేశాయి. ఒక్కసారిగా రోడ్డున పడ్డ ఉద్యోగుల సంఖ్య మన దేశంలో తక్కువేం లేదు. వివిధ అధ్యయన సంస్థల సర్వేల ప్రకారం 5 కోట్ల మందికి పైగా వేతన జీవులు తమకు సంబంధం లేకుండానే, తమ తప్పిదం లేకుండానే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. ఒకవేళ ఆంక్షలు మరికొంతకాలం కొనసాగితే మాత్రం 5 కోట్ల సంఖ్య రెట్టింపైనా ఆశ్చర్యపడక్కర్లేదంటున్నారు విశ్లేషకులు. ఒక్క ఉద్యోగులే కాదు, చిన్న చిన్న దుకాణాల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. షట్టర్లు ఎప్పుడు తీస్తారో తెలీదు. అప్పటి వరకు రోజులు ఎలా గడుస్తాయో అర్థం కాదు. ఎంత ఇంటి పట్టునే ఉన్నా నెలవారీగా ఉన్న కమిట్మెంట్స్ పూర్తి చేసేది ఎలా? ఎంతకాలమని అర్ధాకలితో అలమటించాలి అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మన దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. లాక్డౌన్ వల్ల మొదటిగా ప్రభావితమయ్యింది ఈ రంగంలోని వారే. హమాలీల దగ్గర నుంచి గుమాస్తాలు, సూపర్వైజర్ల వరకు ప్రతి ఒక్కరిపైనా కరోనా ప్రతికూల ప్రభావం చూపించింది. ఉద్యోగం లేకుండా చేసింది. మళ్లీ జీవితం ఎప్పటికి సాధారణ స్థితికి చేరుకుంటుందో తెలీదు. ఇంట్లో అందరూ ఆరోగ్యంగానే ఉన్నా వైరస్ విజృంభణ వల్ల కాలు కదపలేని పరిస్థితి. ఇలా ఎన్నాళ్లు కాళ్లు కట్టుకుని కూర్చోవాలో అర్థం కావడం లేదు. సామాన్యులెవరైనా ఉద్యోగంలో కుదురుకోగానే చేసే మొదటి పని సొంత ఇల్లు కొనుక్కోవాలని. చాలా మంది ఐటీ ఉద్యోగులు, సామాన్య సిబ్బంది తమ స్థాయికి తగినట్లుగా లోన్లు తీసుకుని ఇల్లు కొనుగోలు చేసిన వాళ్లు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఈఎంఐలు ఎలాంటి డిఫాల్ట్ లేకుండా కట్టేశారు. లాక్డౌన్ తరువాతే అలాంటి వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఒకవైపు ఉద్యోగం ఉండి మరోవైపు ఈఎంఐ ఎలా కట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కళ్ల ముందే భవిష్యత్తు కలలు కరిగిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెల ఎన్నో చేదు అనుభవాలను పరిచయం చేసింది. ముందస్తు నోటీసులు లేకుండా ఏప్రిల్ 10వ తేదీన ఉద్యోగాలు పోగొట్టుకున్న ఐటీ ఎంప్లాయీస్ ఎంతో మందున్నారు. అలాంటి వారందరికీ ఇంటి ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజుల విషయంలో ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. వర్క్ ఫ్రం హోంలో ఉన్న చాలా మంది ఐటీ ఉద్యోగులు ఇక పర్మనెంట్గా ఇంటికే పరిమితం కావాలని కంపెనీల నుంచి వర్తమానం అందుకున్నారు. దీనిపై ఎవరిని ప్రశ్నించాలో, ఎవరి గడ్డం కాళ్లు పట్టుకుని బతిమలాడాలో అర్థం కావడం లేదంటున్నారు. ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం చూసుకునే పరిస్థితులు బయట లేవు. ఎవరు ఉద్యోగమిస్తారో, ఎప్పటికి తిరిగి జాబ్ వస్తుందో తెలీదు. అప్పటి వరకు ఇల్లు గడిచేది ఎలాగో అర్థం కావడం లేదు. కేవలం ఈఎంఐ, స్కూళ్ల ఫీజులకు జీతాలు సర్దేసి చేతిలో బ్యాంక్ బ్యాలెన్స్ లేని సగటు జీవుల రోజువారీ జీవనం దారుణంగా తయారైంది. చిన్న చిన్న స్టార్టప్లు ప్రారంభించిన వాళ్లైతే అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కనీసం ఇంటి కరెంటు బిల్లు కూడా కట్టలేక చీకట్లోనే ఉంటున్న కుటుంబాలు ఈ నెల రోజుల్లో అనేకం పెరిగాయి. ఇది వారి మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఇంట్లో కనీస అవసరాలు తీర్చలేక మంచినీళ్లు తాగి రోజులు వెళ్లదీస్తున్న కుటుంబాలు సైతం ఈ నెల రోజుల కాలంలో అనేకం పెరిగాయి. ఈ నెలలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ
సీఎంఐఈ నిర్వహించిన సర్వే ప్రకారం భారత్లో నిరుద్యోగిత 20% దాటేసింది. ఫిబ్రవరి అంచనాల ప్రకారం నిరుద్యోగిత 7.8%గా ఉంటే మార్చిలో 8.7%గా ఉంటుందని అనుకున్నారు. కానీ మార్చి అంచనాలు ఊహలకందని విధంగా పెరిగాయి. ఉద్యోగాలు తగ్గి నిరుద్యోగం పెరిగిపోతోంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశంగా అధ్యయనకారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతి ఏడాది విడుదల చేసే నిరుద్యోగ డేటా సైతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2019లో విడుదలైన చివరి డేటా ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6.1%గా ఉంది. ఇది 45 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పుడు లాక్డౌన్ తరువాత ఈ నిరుద్యోగిత శాతం మార్చి చివరి నాటికే 23%కి చేరుకుని అందరినీ భయపెడుతోంది. ఇప్పుడు లాక్డౌన్లో చాలా మంది ఉద్యోగాలు పోయాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే అంచనాలన్నీ తల్లకిందులు కావడం ఖాయం. మార్చి చివరి నాటికి నిరుద్యోగిత రేటు 23.8%గా ఉంటే ఉద్యోగాల కల్పన 38.2%కి పడిపోయిందని అంటున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ఏప్రిల్ నెలలో నిరుద్యోగిత 30% దాటేసిందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ పరిస్థితులు సద్దుమణిగి లాక్డౌన్ ఎత్తేసినా ఇప్పటికిప్పుడు పెద్దగా మార్పులేవీ ఉండబోవని చెబుతున్నారు. లాక్డౌన్ ఎత్తేసిన 2 వారాల్లో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రైవేట్ రంగంలో కార్మికులకు ఇది గడ్డుకాలమనే చెప్పాలి. లాక్డౌన్ ఎత్తేసిన తరువాత అసలు కంపెనీలు తిరిగి ప్రారంభమవుతాయా? తిరిగి తెరిస్తే అందరినీ విధుల్లోకి తీసుకుంటారా? లేక కొందరికే ఉపాధిని పునరుద్ధరిస్తారా అనేది స్పష్టత లేదు. చిన్న సంస్థలైతే నిలదొక్కునే అవకాశం లేదంటున్నారు. జీతాలివ్వలేక చాలా సంస్థలు మూతపడతాయని హెచ్చరిస్తున్నారు. కరోనా ఎటు నుంచి ఎలా దాడి చేస్తుందో తెలీదు. పైగా విధుల్లోనూ భౌతిక దూరం పాటించాలన్న ఆదేశాలతో గతంలోలా పనిచేసే అవకాశాలు లేవు. ఉత్పత్తి అంచనాలు మారిపోతాయి. డిమాండున్నా సప్లై చేయలేని స్థితికి ఫ్యాక్టరీలు చేరుకుంటాయి. అది కార్మికులపై పని భారంగా మారే ప్రమాదం ఉంది. తక్కువ వేతనాలకు ఎక్కువ సమయం పనిచేయాల్సి రావచ్చు. అందుకే కరోనా వల్ల ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎదురయ్యే విపరీత పరిణామాలను పక్కాగా అంచనా వేయలేమని, ఊహకందని విధంగా నష్టాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. అసలే మన దేశంలో వనరుల కొరత అధికం. దీనివల్ల ఉద్యోగాల కల్పన చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వైరస్ దాడితో గోరుచుట్టుపై రోకలి బండలా మారింది వేతన జీవుల పరిస్థితి. లాక్డౌన్ తీసుకువచ్చిన వెతల గురించి ఎంత చెప్పినా సరిపోదు. పని చేద్దామన్నా తగిన మానవ వనరులు, అర్హతలు ఉన్నా ఉపాధి దొరక్కపోవడం అత్యంత బాధాకరం. మన దేశంలోనే కాదు, ఈ కారణాల వల్ల నిరుద్యోగం పెరిగి ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక మాంద్యాల వల్ల ఇబ్బంది పడుతుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు కాలానికి అనుగుణంగా పడుతూ లేస్తూ ఉంటాయి. మన దగ్గర వనరుల కొరత చాలా ఉంది. అందుకే నిరుద్యోగుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. గ్రామీణ ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగస్తులు అధికం. వ్యవసాయంపై ఆధారపడ్డ వారిలో వ్యవసాయ కూలీలు ఎక్కువ. ఏడాదిలో వీరికి 6 నుంచి 8 నెలలు మాత్రమే పనులు దొరుకుతాయి. ఈ పనులు కూడా దొరకని వారు ఎందరో. అందుకే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినా అది కొంతమేరకే పేదల కడుపు నింపగలుగుతోంది. పట్టణాలు, నగరాల్లో డిగ్రీలు తీసుకున్న వారు అధికంగా ఉన్నా ఆ మేరకు ఉద్యోగ కల్పన లేదు. చదివిన చదువుకు, చేస్తున్న పనికి సంబంధమే ఉండదు. పీజీ చేసినా తప్పక గుమస్తాగా చేస్తున్నవారు ఎందరో. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా పరిశ్రమల్లో తక్కువ వేతనాలకే అనేక మంది పనిచేస్తుంటారు. ఈ దశాబ్ద కాలంలో మన దేశంలో బాగా పాపులర్ అయిన రంగం ఐటీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ రంగంలో చాలా పరిశ్రమలు విదేశాలపై ఆధారపడ్డవే. ఆయా దేశాల్లో ఏదైనా జరిగితే ఇక్కడ ఐటీ ఉద్యోగుల గుండెలు లబ్డబ్మంటాయి. కరోనా లాక్డౌన్ వల్ల మన దేశంలో అనేక రంగాలు ప్రభావితమయ్యాయి. గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు అంతా స్తంభించడంతో ఆర్థిక పరిస్థితులు కుదేలయ్యాయి. వ్యవసాయ పనులు కొంత మందగించాయి. వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే దారి లేదు. రవాణా లేకపోవడంతో పంటల్ని తరలించే మార్గం లేదు. దీంతో పంటలు పొలాల్లోనే కుళ్లిపోతున్నాయి. ఒకవేళ పంట రవాణా ఉంటే కూలీల దగ్గర నుంచి వాహనాల్లో తరలింపు, లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల వరకు అందరికీ ఉపాధి ఉంటుంది. ప్రస్తుతం అన్నీ మూతపడటంతో వ్యవసాయంపై ఆధారపడ్డ వారందరికీ పనుల్లేకుండా పోయాయి. ఒకవేళ వ్యవసాయ పనులకెవరైనా వచ్చినా భౌతిక దూరం పాటించడం కూడా పనుల ఆలస్యానికి కారణమవుతోంది. ప్రభుత్వాలు సహకరిస్తే కానీ పంటను అమ్ముకోలేకపోతున్నారు రైతులు. వాస్తవానికి మొన్నటి వరకు అతివృష్టి, అనావృష్టితో సతమతమైన రైతులకు ఈ ఏడాది చాలా కలిసొచ్చింది. అప్పుల ఊబి నుంచి కొంత గట్టెక్కొచ్చని ఆశించారు అన్నదాతలు. కానీ కరోనా కాటుకు అంతా తారుమారైంది.
దేశంలోని ఇతర రంగాల్లో వృద్ధి రేటు సైతం ఇటీవలి కాలంలో ప్రమాదంలో పడింది. ఆర్థిక మందగమనం కారణంగా ముక్కుతూ మూలుగుతూ వెళుతున్న ఎకానమీపై కరోనా పిడుగుపడింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారిపోయింది. దీంతో నిరుద్యోగిత సైతం ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. చాలా కాలం తరువాత నిరుద్యోగిత సైతం మొదటిసారిగా డబుల్ డిజిట్ కు చేరుకుంది. 2020 జనవరి అంత ఆశాజనకంగా కనిపించలేదు. అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. ఇదే సమయంలో కరోనా బుసలు కొట్టడంతో అన్ని అంచనాలు వైరస్ ముందు కొట్టుకుపోయాయి. ఈ మహమ్మారి దెబ్బకు మన దేశంలోనే 40 కోట్ల మందికి పైగా జనం కటిక పేదరికంలోకి వెళ్లిపోతున్నట్టు ఐక్యరాజ్యసమితి నివేదికలో ప్రస్తావించారు. కూలి పనులకు వెళ్లేవాళ్లు, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారి జీవితాలు అగాధంలోకి వెళతాయని ఐరాస కార్మిక సంస్థ హెచ్చరించింది. మన దేశంలో 90% మంది అనధికార ఆర్థిక రంగాల్లోనే పనిచేస్తున్నారు. అలాంటి వారందరికీ కరోనా కష్టాలు తీసుకొచ్చింది. పొట్టచేత పట్టుకుని గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన వారంతా తిరిగి సొంతూళ్లకొచ్చేస్తున్నారు. 2008-2009లో ఎదురైన ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశంపై పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రపంచ దేశాలు అల్లాడినా మనం తట్టుకుని నిలబడ్డాం. కానీ కరోనా అలా కాదు. అమెరికా నుంచి కడు పేదరికంలో ఉన్న దేశాల వరకు అన్నింటినీ దెబ్బతీసింది. అందుకే ఈ పరిణామాలను మహామాంద్యంగా అభివర్ణిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గి ఆయా దేశాలు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే నిరుద్యోగం పెరుగుదలను అంచనా వేయగలమంటున్నారు నిపుణులు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఐరాస వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షల్ని పొడిగించాలని చూస్తున్నాయి. మే నెలాఖరు వరకు లాక్డౌన్లోనే దేశాన్ని ఉంచాలని కోరుతున్నాయి. లేదంటే కరోనా కట్టడికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు గంగపాలవుతాయని హెచ్చరిస్తున్నాయి రాష్ట్రాలు. అయితే దేశ ఆర్థిక పరిస్థితిని ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేంద్రం కొన్ని మినహాయింపులిచ్చింది. వాటిని కొన్ని రాష్ట్రాలు అమలుపరుస్తున్నాయి, మరికొన్ని చేయడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ పొడిగింపు అంటే పేదలకు మరిన్ని కష్టాలు తప్పేట్టుగా లేవు. పైగా చిరుజీవులు 2 నెలలకు పైగా పనీపాట లేకుండా ఇంటిపట్టునే ఉండాల్సొస్తోంది. ఇప్పటికే అల్లాడిపోతున్న సామాన్యులకు ఒక రకంగా ఇది శరాఘాతమే. భారత్ తీసుకుంటున్న చర్యల వల్లే దేశంలో కరోనా కొంతమేరకైనా కట్టడైంది. లేదంటే మరో ఇటలీ, అమెరికాలా తయారయ్యేది. అందుకే లాక్డౌన్ తప్ప మరో మందు కనిపించడం లేదు. పైగా ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ చర్యలకి ప్రజల నుంచి సానుకూల స్పందనే కనిపిస్తోంది. అయితే ఆర్థిక ఇబ్బందులు వారిని కుంగదీస్తున్నాయనే చెప్పాలి. కరోనా వల్ల అమెరికాలో ప్రాణనష్టం ఎక్కువగా ఉంటే భారత్లో కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య అధికంగా ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి అమెరికా మాంద్యంలోకి వెళ్లిన సమయంలో ఆ దేశంతో పాటు బాగా ప్రభావితమైన దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇప్పుడు కూడా అదే ప్రమాద ఘంటికలు అందరినీ టెన్షన్ పెడుతున్నాయి. ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే అనేక మంది ఉపాధికి దూరమయ్యారు. ప్రస్తుతం భారతదేశ జనాభా 137 కోట్లుగా ఉంది. వీరిలో 103 కోట్ల మంది 15 ఏళ్లు పైబడిన వారే. అంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నవారే అధికం. కరోనా విజృంభిస్తున్న 2020 ఫిబ్రవరి నాటికి దేశంలో 40.4 కోట్ల మంది ఉద్యోగాలు చేస్తుంటే 3.4 కోట్ల మంది నిరుద్యోగులున్నట్లు సీఎంఐఈ నివేదిక వెల్లడిస్తోంది. లాక్డౌన్ మొదలైన వారం తరువాత 40.4 కోట్ల మందిలో కేవలం 27.7% మంది మాత్రమే పనిచేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే 28.5 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఎలాంటి అంతరాయం లేదు. మిగతా 11 కోట్ల 90 లక్షల మంది పరిస్థితి ఏంటి? వీరిలో 8 కోట్ల మంది పరిస్థితి చాలా దయనీయం. కుటుంబం మొత్తం ఒక్కరి సంపాదనపైనే ఆధారపడి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 25 కోట్ల కుటుంబాల్లో 3వ వంతు జీవనోపాధికి దూరమైపోయింది. ఏప్రిల్ 2వ వారం పూర్తయ్యేసరికి లాక్డౌన్ వల్ల అమెరికాలో 1 కోటి మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఇదే సమయంలో భారత్లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 12 కోట్లుగా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. 1932-33లో అమెరికాలో వచ్చిన మహామాంద్యానికి 1.5 కోటి మంది ఉపాధిని కోల్పోయారు. ఆ సమయంలో యూరప్లో ఉద్యోగాలు లాసైన వారి సంఖ్య 5 కోట్లు కూడా దాటలేదు. కానీ ఒకే ఒక్క లాక్డౌన్ వల్ల భారత్లో 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం అంటే చరిత్రలో ఇదే మొదటిసారి అని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ రికార్డ్ ఎక్కడితో ఆగుతుందో, ఇంకా ప్రజల జీవితాలతో ఆడుకుంటుందో చూడాలి. కేంద్రం ప్రకటించిన సాయం, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు లాక్డౌన్ ప్రభావం ముందు తేలిపోతున్నాయనే చెప్పాలి. లాక్డౌన్ పొడిగిస్తే భారీ ఉద్దీపన చర్యలే రావాలంటున్నారు నిపుణులు. అందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కేంద్రం ఈ దిశగా కసరత్తు చేస్తోందని సంకేతాలు వస్తున్నాయి. మరి ఈ చర్యలు ఏ మేరకు ఉపాధికి భద్రత కల్పిస్తాయి?
కొత్త సంస్థలు, పరిశ్రమలు ఏమేం రావాలి? ఈ ఏడాది ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక ప్రణాళికల్లో ఉంటుంది. ఆ ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఇవి 100% కార్యరూపం దాల్చితే మరికొన్ని దగ్గర వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. కానీ కరోనా కాటుకు ఈ లెక్కలన్నీ తప్పాయి. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలకే గ్యారంటీ లేకుండా పోయింది. వీధిన పడుతున్న వారి సంఖ్య కోట్లలో ఉంది. రాత్రికి రాత్రి జాబ్ గాయబైపోతోంది. కరోనా అటు కంటికి నిద్రను దూరం చేస్తే, ఇటు ఆంక్షలు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజలందరిది ఒక్కటే బాధ. ప్రభుత్వ ఉద్యోగులను మినహాయిస్తే ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత గాలిలో దీపమైంది. నిన్న మొన్నటి వరకు ఇదే హ్యాపీ జాబ్ అనుకున్న వారికి ఇప్పుడు సంతోషం మటుమాయమైంది. మన దేశంలో పనిచేసే వారి సంగతే కాదు, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల దుస్థితి కూడా ఇలాగే ఉంది. దేశ ఆర్థిక విధానానికి ఇబ్బందులు తప్పవని భావించిన కేంద్ర ప్రభుత్వం కొన్ని రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనికి ఆర్బీఐ సైతం కొంత ఊతమిచ్చింది. అయితే అవన్నీ పైపూతలు మాత్రమే. సామాన్యుల ఉపాధికి డోకా లేకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం మరింత ఊరటనిచ్చే చర్యలు చేపట్టక తప్పదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకోవడం, ఇతర సంస్థలకు రాయితీలు ఇస్తే కానీ ఎకానమీ గాడిలో పడదని అంటున్నారు. మరి కేంద్రం దగ్గర ఆ మేరకు నిధులు ఉన్నాయా? ఇటు చూస్తే 12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలకు దూరమైనట్లు సర్వేలు చెబుతున్నాయి. వారిలో ఎంతమందికి తిరిగి ఉపాధి దక్కేలా కేంద్రం చొరవ తీసుకుంటుంది? గరీబ్ కళ్యాణ్ స్కీమ్ పేరుతో 1,70,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం కేవలం వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకోవడానికే ప్రాధాన్యతిచ్చింది. కరోనాకు ముందు నాటి పరిస్థితులు రావాలంటే మరింత కసరత్తు, మరిన్ని ఉద్దీపనలు కావాల్సిందేనని అంటున్నారు. కరోనా నెమ్మదించి లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే కొందరికే ఉద్యోగాల పరంగా ఉపశమనం లభిస్తుంది. మరికొందరికి కొంత వేచి ఉన్న తరువాత యజమానుల నుంచి పిలుపు రావచ్చు. కానీ అందరికీ ఈ అవకాశం ఉండదు. కొత్త ఉద్యోగాలు ఉండవు. అప్పటి వరకు చేసిన ఉపాధి కనిపించదు. ఇలాంటి వారి సంఖ్య అనేకంగా ఉంటుంది. లాక్డౌన్లోనే 12 కోట్ల మంది ఉపాధికి దూరమయ్యారు. లాక్డౌన్ తరువాత ఎన్ని కోట్ల మంది ఉద్యోగం గాల్లో దీపమవుతుందో అన్న ఆందోళన కూడా నిపుణుల్లో ఉంది. వ్యవసాయేతర రంగాల్లో కూలీలుగా చేస్తున్న వారి సంఖ్యే 11 కోట్లగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరో 6 కోట్ల మంది స్వయం ఉపాధిపై బతుకుతున్నారు. 2.5 కోట్ల మంది నెలవారీ జీతాలపై పనిచేస్తున్నా వారికి కూడా జాబ్ గ్యారంటీ లేదు. లాక్డౌన్ వల్ల తొలుత నష్టపోయింది ఈ 3 రంగాల వారే. లాక్డౌన్ ప్రకటించక ముందు 3.4 కోట్ల మంది నిరుద్యోగులు దేశంలో ఉన్నారంటున్నారు. లాక్డౌన్ వల్ల 12 కోట్ల మంది ఉపాధిని కోల్పోయారు. అంటే 15 కోట్లకు పైగా జనం నిరుద్యోగులుగా మారిపోయారు. వీరికి జీవితంపై భరోసా కల్పించేది ఎలా అన్నదే ప్రభుత్వాల ముందున్న సమస్య. స్వయం ఉపాధిలో ఉన్న చాలా మంది వడ్డీలకు అప్పులు తెచ్చి బండి నెట్టుకొస్తుంటారు. 2 నెలలుగా పని లేకపోవడం వల్ల లాక్డౌన్ తరువాత వ్యాపారాలు ప్రారంభించడం వారికి తలకు మించిన భారమే అవుతుంది. డైరీ, పౌల్ట్రీ పరిశ్రమల నిర్వాహకులకు తగిన ధర రాకపోతే ఇప్పుడున్న వారిలో ఎంతమందిని కొనసాగిస్తారో తెలియని దుస్థితి. అందుకే 20 కోట్ల మంది జీవనోపాధికి దూరమవుతారని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి అంచనాలు కూడా భయపెడుతున్నాయి. మన దేశంలో 19 కోట్ల మంది ఉద్యోగాలకు కరోనా ఎసరు పెట్టబోతున్నట్టుగా హెచ్చరిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఎదురైన పరిస్థితుల కంటే అత్యంత దారుణమైన పరిణామాలను ప్రపంచ దేశాలు చూడబోతున్నట్టు ఐరాస కార్మిక సంస్థ అభిప్రాయపడుతుంది. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే తేడా ఏమీ లేదని చెబుతోంది. అత్యంత వేగంగా మెరుగైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేస్తున్న 200 కోట్ల మంది రిస్క్లో ఉన్నట్టు నివేదిక వెల్లడిస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే కొన్ని కోట్ల మంది జీవితాలు అగాధంలో పడ్డాయి. భారత్తో పాటు నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కార్మికులకు కరోనా చేదు అనుభవాలను తీసుకొచ్చింది. లాక్డౌన్లో కానీ, లాక్డౌన్ తరువాత కానీ ఉన్న ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కరోనా విషయంలో ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే పరస్పరం సహకరించుకుని వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయో అదేవిధంగా ఉద్యోగ భద్రతకు దృష్టి పెట్టాలి. ఒక రకంగా ప్రపంచ దేశాల 75 ఏళ్ల మైత్రికి ఇది ఒక మహాపరీక్షా కాలంగా భావించాల్సిందే. ఈ విషయంలో ఒక్క దేశం వైఫల్యం చెందినా ఆ ప్రభావం అందరిపైన పడుతుంది. పతనావస్థకు చేరుకోకుండా ఉపాయాలు ఆలోచించాలి. ముఖ్యంగా ఫుడ్ సర్వీసెస్, తయారీ రంగం, రీటైల్, వ్యాపార, పరిపాలనా రంగాలకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందరి దృష్టి ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తేసిన తరువాత ఎదురయ్యే పరిణామాలపైనే ఉంది. ఇప్పటి వరకు పోయిన ఉద్యోగాలు ఒకెత్తైతే లాక్డౌన్ తరువాత ఎదురుపడే ఇబ్బందుల నుంచి ఎంతమంది బయటపడతారన్నదే అంచనాలకు కూడా అందడం లేదు.
లాక్డౌన్ తర్వాత దేశ ఎకానమీ పడిపోకుండా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనే దానిపై ఆర్థికవేత్తలు అనేక వడపోతలు చేస్తున్నారు. ఏ రంగం ఏ మేరకు ప్రభావం చూపుతుంది, ఏ రంగం కోలుకునే అవకాశం ఉంది, ఏ రంగానికి కేంద్రం సాయం చేస్తే కోలుకుంటుంది, ఒకవేళ సాయం చేసినా నిలదొక్కుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఇలా అనేక లెక్కలు వేస్తున్నారు. ఇలాంటి కష్టాలను మన దేశం గతంలో చాలా చూసింది. వాటిని తట్టుకుని నిలబడి ఆర్థిక రంగాలను పరుగులు పెట్టించింది. అప్పట్లో ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అలా కాదు. కరోనా మనుషుల ఆరోగ్య పరిస్థితుల్ని కూడా ప్రభావితం చేస్తోంది. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఎంత పనైనా చేయగలడు. అదే భయపడుతూ పని చేయాలంటే అది వర్క్ మీద కూడా ప్రతికూల ప్రభావమే చూపుతుంది. ఇకపై ఎవరినైనా ఉద్యోగంలోకి తీసుకోవాలంటే సవాలక్ష ఆలోచిస్తారు. అభ్యర్థి ఆరోగ్యం టాప్ ప్రయారిటీగా మారే అవకాశం ఉందని అంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగ భద్రత కల్పించేలా పరిశ్రమలను ఆదుకోవాలి. ఇప్పుడిప్పుడే కోలుకుని ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలని చూస్తున్న భారత్కు ఇది ఒక అగ్ని పరీక్షగా భావించాలి. మరి ఈ పరీక్షలో ఎలా తట్టుకుని నిలబడుతుంది, సామాన్య ప్రజల ఉద్యోగ భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.